విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో నుండి బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలను గురించి తెలుసుకోబోతున్నాం. సో దానిలో మొదటగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి చిన్న ఉపోద్ఘాతం చూసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను వన్ బై వన్ మనము తెలుసుకుందాం. సో ద ఎకానమీ ఆఫ్ ఇండియా ఈజ్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఎ డెవలపింగ్ మార్కెట్ ఎకానమీ. ఇట్ ఈస్ ద వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ బై నామినల్ జీడిపి అండ్ ద 3rd లార్జెస్ట్ బై పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అకార్డింగ్ టు ద IMF. On a per capita income basis, India ranked 139th by GDP and 118th by GDP in 2018. సో మనకు భారతదేశం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది. అదేవిధంగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి ఆధారంగా చూసినప్పుడు మన దేశము అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం పరంగా చూసినప్పుడు మన ఇండియా అనేది IMF ప్రకారము 139వ ర్యాంకును పొంది ఉంది. అదేవిధంగా జీడిపి పరంగా చూసినప్పుడు 118వ ర్యాంకును పొంది ఉంది. ఇది అంటే ఇండియాకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి పరిచయము. నెక్స్ట్ ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. మౌలిక లక్షణాలను, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వన్ బై వన్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. సో మనము ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో భాగంగా ఫస్ట్ పాయింట్ ఈస్ లో పర్ క్యాపిటా ఇన్కమ్. సో మనకు తెలుసు, we already know that the national income divided by population, we will get the per capita income. సో మనం జాతీయ ఆదాయాన్ని జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మన భారతదేశంలో తలసరి ఆదాయము చాలా తక్కువగా ఉంది. ఇన్ ఇండియా ద నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ వెరీ లో అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్. యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్, ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా స్టూడ్ ఎట్ ఓన్లీ $720 in 2005, keeping aside a very few countries. This per capita income figure of India is the lowest in the world and it is even the lower than China and Pakistan. సో మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. చాలా దేశాల కంటే కూడా మనం భారతదేశము వెనుకబడి ఉంది. ఉదాహరణకు చూసినట్టయితే మనకు 2009లో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారము ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా, మార్పిడి రేట్ ఆధారంగా చూసినప్పుడు భారతదేశం యొక్క తలసరి ఆదాయము $1,070 మాత్రమే. అదే చైనాది $2,940 అమెరికన్ డాలర్స్గా ఉంది. కొనుగోలు శక్తి ఆధారంగా చూసినప్పటికీ కూడా భారతదేశం యొక్క తలసరి ఆదాయం $2,960 అయితే చైనా అది మనకంటే డబుల్ కంటే ఎక్కువ ఉంది, $6,020 ఉంది. అంటే మనం ఏ విధంగా చూసినా మన దేశం లోపల చాలా దేశాలతో మనం పోల్చుకున్నట్టయితే మన దేశము తలసరి ఆదాయం పరంగా వెనుకబడి ఉంది. చాలా తక్కువ తలసరి ఆదాయం ఉంది. మరీ వెనుకబడిన లేదా దేశాల కంటే కొద్దిగా ముందున్నప్పటికీ మనము మనకంటే మన పక్కనున్నటువంటి దేశాల కంటే కూడా, పాకిస్తాన్ కంటే కూడా మన యొక్క తలసరి ఆదాయము తక్కువగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ లో లెవెల్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. మూలధనం యొక్క కల్పన రేటు అనేది వెరస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఈజ్ లో, వెరస్ ఇట్ మే బీ హయ్యర్ దెన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ బట్ ఇట్ ఈస్ లో ఆన్ ద వ్యూ ఆఫ్ డెవలప్మెంట్. సో మనం అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన కల్పన అనేది చాలా తక్కువగా ఉంది. Both the amount of capital available per head and the present rate of capital formation in India is very low. Consumption of crude, steel and energy are the two important indicators of low capital per head
ఇన్ ద అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండియా. మనం చూసినట్టయితే ఈ ఇనుము మరియు శక్తి వనరులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి తలసరిగా ఒక్కొక్కరికి అనే దాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మనకు ఈ క్యాపిటల్ ఫార్మేషన్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు. ఇన్ ఇండియా ద రేట్ ఆఫ్ సేవింగ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ GDP has gradually increased from 14.2% in 1965-66 to 30.6% in 2013-14, which is moderately high in comparison to that of 30% in Japan, 23% in Germany, 15% in UK and 17% in USA. అయితే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, జపాన్ దేశాలతో పోల్చి చూసినప్పుడు మనము మన యొక్క పొదుపు రేటు, అంటే ఇక్కడ పొదుపే నేటి పొదుపు రేపటి మూలధనంగా మారుతుంది. కాబట్టి పొదుపు రేటు అనేది మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పటికీ మనము ఆయా దేశాలతో పోల్చుకొని చూసినప్పుడు చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఆర్థిక అభివృద్ధి సాధించబడాలి అంటే మూలధన కల్పన అట్లీస్ట్ 35 to 40% ఉండాలి. సో కాబట్టి మన దేశంలో ఇంకా మనము మూలధన కల్పన తక్కువనే ఉందని చెప్పొచ్చు అభివృద్ధి దృష్ట్యా చూసినప్పుడు. ఇక నెక్స్ట్ పాయింట్ పాపులేషన్ ప్రెషర్, జనాభా ఒత్తిడి. జనాభా ఒత్తిడి మనం చూసినట్టయితే 1951లో మన జనాభా 36.1 కోట్లుగా ఉంది, 36.1 crores యాజ్ ఆన్ 1951. బట్ నౌ if you want to calculate the rough calculation, now it is 1.36 billion. అంటే it is 1.36 billion. The population of India as on January 17, 2019, 21.3 hours. We are the second most populated country in the world and our population is equivalent to the around 17.74 of the total world population. సో ఇక్కడ మనము జనవరి 2019లో చూసినప్పుడు మన దేశం యొక్క జనాభా 136 కోట్లుగా ఉంది. ఇది అధికారిక అంచనాలు కాకపోయినప్పటికీ ఒక అంచనా. దీని ప్రకారం చూసినప్పుడు మనం భారతదేశం యొక్క జనాభా ప్రపంచ జనాభాలో 17.74% ఉంది. భూభాగం చూసినట్టయితే కేవలం 2.4% మాత్రమే భూభాగము ఉంది, కానీ జనాభా మాత్రం 17.74% ఉంది. సో ఇది మన భారతదేశంలో అంటే జనాభా ఒత్తిడిని సూచిస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండడానికి దారితీసి జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఇన్ ఇండియా ద హై లెవెల్స్ ఆఫ్ illiteracy lead to a high level of birth rates. Further improvement in medical facilities has increased the average life of Indian citizen and led to a decline in the death rate too. సో ఇక్కడ మనకు అక్షరాస్యత అనేది సంపూర్ణంగా సాధించబడకపోవడం మూలంగా ఇంకా మనము 2011 సెన్సస్ ప్రకారము మన అక్షరాస్యత 65.3. సో ఇంకా 35% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. కాబట్టి ఈ నిరక్షరాస్యత అనేది అధిక జననాల రేటు కారణమైతే అభివృద్ధి పరంగా మన దేశంలో సాధించబడినటువంటి వైద్య సదుపాయాల విస్తరణ మూలంగా సగటు జీవన ప్రమాణము పెరగడం వల్ల దీనిలో మరణాల రేటు అనేది అంటే వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల మరణాల రేటు తగ్గడము, జననాల రేటు తగ్గకపోవడం మూలంగా మన దేశంలో జనాభా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్. భారతదేశం లోపల ఇక్కడ తీవ్రమైన నిరుద్యోగము మనం గమనించవచ్చు. మన దేశంలో ఇక్కడ సాధారణంగా నిరుద్యోగానికి సంబంధించినటువంటి చూసినట్టయితే నిర్మాణాత్మకమైన నిరుద్యోగిత కానీ, చక్రీయ నిరుద్యోగిత కానీ, చక్రీయ నిరుద్యోగిత, ఋతు సంబంధమైన నిరుద్యోగితలతో పాటు ప్రచ్ఛన్న నిరుద్యోగిత. సో ఇక్కడ మన దేశంలో ప్రత్యక్ష నిరుద్యోగిత ఉంటుంది, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా కనబడుతుంది. మన దేశం లోపల నిరుద్యోగము మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎంగేజ్ ద ఎంటైర్ పాపులేషన్ ఇన్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్.
సో దీంట్లో మనం మూలధన కొరతగా ఉండడం మూలంగా మన దేశంలో ఉన్న అందరికీ ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నాం. దేర్ ఫర్ ఎ చీప్ లేబర్ ఫోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ అబండెన్స్. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఈజ్ ఎ క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇక్కడ మనకు లేబర్ ఫోర్సు శ్రామిక శక్తి అనేది చాలా చౌకగా ఉండడము, ఎక్కువ మొత్తంలో ఉండడం మూలంగా వీరందరికీ కావాల్సిన ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతున్నాము. అంటే ఇక్కడ వ్యవసాయ రంగం మీద జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉంది. పారిశ్రామిక సేవా రంగాలు తగినంతగా వృద్ధి సాధించకపోవడం మూలంగా మన దేశంలో నిరుద్యోగం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అదేవిధంగా అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం గమనించవచ్చు మన దేశంలో. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళ అర్హతకు సంబంధించిన ఉద్యోగాన్ని పొందలేకపోవడాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఒక ఇంజనీరింగ్ చేసినటువంటి విద్యార్థి అటెండర్గా ఉద్యోగం చేస్తున్నట్టయితే దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఈ విధంగా అంటే తన అర్హతకు తన నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది కూడా భారతదేశంలో చాలా ఎక్కువగా కనబడుతుంది మనం చూసినట్టయితే. సో ఈ నెక్స్ట్ పాయింట్, ప్రీడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగ ప్రాధాన్యత. మన దేశం లోపల వ్యవసాయ రంగ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు గమనించినట్టయితే భారతదేశంలో 2008 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్న జనాభా 58% ఉంటే స్థూల దేశీయ ఉత్పత్తిలో జీడిపిలో ఈ రంగం వాటా 18%గా ఉంది. అంటే మనం ఇప్పటికి కూడా ఇప్పుడు మనం ఇదే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసుకున్నట్టయితే అమెరికా, ఇంగ్లాండ్ ఈ దేశాల లోపల చూసినట్టయితే 2 నుండి 1% మాత్రమే జనాభా ఆధారపడి ఉంది. తర్వాత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా కూడా 1 నుండి 2% మధ్యనే మనం గమనించవచ్చు. కానీ భారతదేశంలో చూసినప్పుడు ఈ యొక్క వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా కానీ, వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయం కానీ అభివృద్ధి చెందిన దేశాలతో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో ఇది one of the fundamental characteristics of India as a developing economy is that it is majorly primary producing. What this means is that a majority of the population is engaged in agriculture, around 52%. ఇక్కడ మనము ఒకటి గమనించాలి, ఈ 52%, 58% ఇక్కడ ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయంటే మనకు సంవత్సరము మారినప్పుడు మనం తీసుకునే సంవత్సరం ఏ సంవత్సరం చెప్తున్నామో దాని ఆధారంగా ఈ యొక్క ఫిగర్స్ మారుతూ ఉంటాయి. ఎకానమీ లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మనం ఏ సంవత్సరము గురించి మాట్లాడుతున్నాం దాన్ని బట్టి ఈ పర్సంటేజెస్ అన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు 58% అన్నాం, ఇప్పుడు 52% అంటే ఇక్కడ సంవత్సరాన్ని బట్టి మారుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. హౌఎవర్ ఇన్ 2011-12 the contribution of agriculture to the national income was only 13.9%. సో ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పాం 2008 సంవత్సరంలో 18%గా ఉంటే వ్యవసాయ రంగం వాటా జాతీయ ఆదాయంలో అది, సో ఇక్కడ 11-12లో సో ఇది 13.9%గా ఉంది. సో ఇది ఇండియా యొక్క ప్రోగ్రెస్ను సూచించినప్పటికీ, అభివృద్ధిని సూచించినప్పటికీ ఇది కూడా ఇప్పటికీ కూడా ఇంకా వ్యవసాయ రంగ ప్రాధాన్యతను కూడా సూచిస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హై పావర్టీ. సో మనం దీన్ని గమనించినట్టయితే భారతదేశంలో పేదరికము చాలా ఎక్కువగా ఉంది. అత్యధికమైన పేదరికం అనేది భారతదేశంలో ఉంది. సో దీనిలో 2000 ఇక్కడ పేదరికం అనే దాన్ని మనం 2 విధాలుగా గమనించాలి. ఒకటి సాపేక్ష పేదరికము, ఇంకోటి నిరాపేక్ష పేదరికము. సాపేక్ష పేదరికము అంటేనేమో ఒక దేశంలో ఉన్నటువంటి అధిక ఆదాయం కలిగిన వారితో పోల్చి చూసినప్పుడు తక్కువ ఆదాయం కలిగిన వారిని సాపేక్షంగా పేదవారు అంటాం. అదే నిరాపేక్ష పేదరికము అంటే ఏంటంటే ప్రజలు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిని సూచించే దానిని నిరాపేక్ష పేదరికము అంటాం మనం. సో మన దేశంలో సాపేక్ష పేదరికము ఉంది చాలా, అదేవిధంగా నిరాపేక్ష పేదరికము చాలా ఎక్కువగా ఉంది, అత్యధికంగా ఉంది.
సో దీంట్లో మనిషి ఆ వ్యక్తి తనకు కావలసిన కనీస అవసరాలను తీర్చుకోలేకపోవడాన్ని సూచించేది నిరాపేక్ష పేదరికం. సాధారణంగా మనం పేదరికాన్ని గురించి మాట్లాడేటప్పుడు నిరాపేక్ష పేదరికం అనే అర్థంలోనే వాడుతూ ఉంటాము. ఆహారము, వస్త్రము, వసతి లేదా కూడు, గూడు, గుడ్డ వీటిని పొందలేని స్థితిని, అంటే ఇక్కడ ఆహారం అంటే 3 పూటల మంచి పౌష్టికాహారాన్ని తీసుకోగలిగిన స్థితి ఉండడము, అదేవిధంగా వస్త్రాలు తగినంతగా ఉండడము, అంటే ఒక 4-5 జతలన్న బట్టలు ఉండడం, తర్వాత వసతి 3 కాలాల నుండి, అంటే వర్షాకాలము, చలికాలం, ఎండాకాలం నుండి రక్షించే విధమైనటువంటి వసతి, గృహ సదుపాయం ఉండడం ఏదైతుందో ఇది ఉన్న ఈ 3 ఆహారము, వస్త్రము, వసతి ఉన్నట్టయితే పేదరికం లేనట్టుగా భావిస్తాం. ఈ మూడింట్లో ఏది లోపించినా అది నిరాపేక్ష పేదరికం ఉన్నట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో భారతదేశంలో చూసినట్టయితే పావర్టీ ఈజ్ ఎ స్టేట్ ఆర్ కండిషన్ విచ్ ఏ పర్సన్ ఆర్ కమ్యూనిటీ ల్యాక్స్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ ఎసెన్షియల్స్ ఫర్ ఎ మినిమమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. పావర్టీ మీన్స్ దట్ the income level from employment is so low that basic human needs can't be met. సో దీంట్లో ప్రజలు తమకు అవసరమైనటువంటి సౌకర్యాలను పొందడానికి కావాల్సినటువంటి ఆర్థిక మొత్తాలను పొందలేకపోవడము, తర్వాత కనీస జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి అవసరమైనటువంటి ఆదాయాన్ని పొందలేకపోవడము. సో దీనివల్ల మనకు మానవుడు కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితికి చేరుకుంటాడు. కాబట్టి ఇది నిరాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది. సో ఇన్ ఇండియా 21.9% ఆఫ్ ద పాపులేషన్ లివ్స్ బిలో ద నేషనల్ పవర్టీ లైన్ ఇన్ 2011. ఇది 2011 ప్రకారం. ఇక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2008 ప్రకారము ప్రపంచ జనాభాలో 36.9% జనాభాను తక్కువ ఆదాయం కలిగి ఉన్న దేశాలు ఉన్నాయి. దీంట్లో ప్రపంచ జిఎన్ఏలో మాత్రం గ్రాస్ నేషనల్ ఇన్కంలో ఇవి జనాభా పరంగా 36.9% జనాభాను కలిగి ఉన్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. జనాభాలో మాత్రం జాతీయ ఆదాయం, ప్రపంచ ఆదాయంలో 2.7% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. సో దీనిలో భారతదేశంలో చూసినట్టయితే మన జాతీయ పేదరిక రేఖ అయినటువంటి ఒక వ్యక్తికి ఒక రోజుకు 0.82, అంటే $1 కంటే తక్కువగా చేసుకొని చూసినట్టయితే 2004-05 సంవత్సరం లోపల 27.5% మంది ప్రజలు పేదరికపు గీత దిగువనున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పేదరికాన్ని కొలవడానికి పేదరిక గీతను ఉపయోగించడం జరుగుతుంది. సో దీంట్లో ఆ పేదరిక గీతకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో 2400 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలిగి ఉండడం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2100 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలిగితే వాళ్ళు పేదరిక గీత పైన ఉన్నట్టుగా భావిస్తాం. ఇది తీసుకునే శక్తి, అంటే మనం ఆహారం ఏదైతే ఉందో అది ఇచ్చే శక్తి ఆధారంగా దీనిని పేదరిక గీతను కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆదాయాన్ని కూడా ప్రమాణంగా తీసుకుని పేదరిక రోజువారీ ఖర్చుల ఆధారంగా, రోజువారీ జీవనాన్ని కొనసాగించడానికి అయ్యే ఖర్చు ఆధారంగా కూడా పేదరిక గీతను డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఇక్కడ మనము $1కు అంటే తక్కువగా ప్రమాణంగా తీసుకున్నప్పుడు 2004-05 సంవత్సరంలో 27.5% మంది పేదరికంలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పటికీ మన దేశంలో పేదరికం అనేది ఒక్కొక్క అంచనాలను బట్టి పేదరికం యొక్క శాతాల్లో మార్పులు అటు ఇటుగా ఉన్నా పేదరికం అనేది ఇప్పటికీ కూడా భారతదేశం లోపల చాలా ఎక్కువగానే ఉంది అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూసినప్పుడు. అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం లేకపోవడం కానీ లేదా చాలా తక్కువగా ఉండడం కానీ మనం గమనించవచ్చు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో కూడా పేదరికం చాలా అత్యధికంగా ఉంది. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఆదాయ పంపిణీలో అసమానతలు. సో ఇక్కడ అంటే ఏంటి, ఆదాయ అసమానతలు అంటే ఏంటంటే అత్యధిక శాతం ప్రజలు
అత్యధిక శాతం ప్రజలు అత్యల్ప ఆదాయాన్ని, అత్యల్ప శాతం ప్రజలు అత్యధిక ఆదాయాన్ని పొందుతూ ఉన్నట్టయితే దానిని ఏమంటాం? ఆదాయ అసమానతలు అంటాం. అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ ఆదాయాన్ని పొందుతుండగా, తక్కువ మొత్తంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తం ఆదాయాలు పొందుతూ ఉండే స్థితిని సూచించే దానిని ఆదాయ అసమానతలు అంటాము. మన దేశంలో అంటే భారతదేశంలో ఆదాయ సంపదల అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1991-92 సర్వే ప్రకారం భారతదేశంలో ఆస్తుల పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సర్వేలో తెలియజేసిన అంశాలను ఆధారంగా చూసినట్టయితే కింది స్థాయిలో ఉన్నటువంటి 51% కుటుంబాలు మొత్తం ఆస్తుల్లో కేవలం 10% ఆస్తులను కలిగి ఉండగా 9.6%గా ఉన్న ధనిక కుటుంబాలు 49% మొత్తం ఆస్తులను కలిగి ఉన్నారని ఆర్బీఐ చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో ఈ అసమానతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పట్టణాల్లో 50.7% కుటుంబాలు కేవలం 5.3% ఆస్తులను కలిగి ఉంటే 14.2% ధనిక కుటుంబాలు 66% మొత్తం ఆస్తులను కలిగి ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆదాయ అసమానతలు ఎంత భయంకరంగా ఉన్నాయనే విషయాన్ని. కాబట్టి ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది భారతదేశం లోపల. అంటే ఇక్కడ చూసిన unequal asset distribution is the primary cause of inequality in income distribution in rural areas. అంటే ఆస్తుల యొక్క పంపిణీ అనేది సక్రమంగా లేకపోవడం మూలంగా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండడం మూలంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఆదాయ అసమానతలకు కారణమవుతుంది. This inequality also highlights the fact that the resource base of 50% of households in India is weak. అంటే ఇక్కడ 50% మందికి భారతదేశంలో ఉన్నటువంటి 50% మందికి రిసోర్సెస్ లేవు. తగినటువంటి వనరులు లేకపోవడం మూలంగా వాళ్ళు తక్కువ ఆదాయాలను పొందడం జరుగుతుంది. ఇట్ ఈస్ సో వీక్ దట్ ఇట్ కెన్ బేర్లీ ప్రొవైడ్ దెమ్ విత్ ఎనీథింగ్ అబౌవ్ ద సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్. సో జీవనాధార ఆదాయాన్ని కూడా మాత్రమే పొందుతున్నారు. అంతకుమించి ఎక్కువ ఆదాయాన్ని పొందలేకపోవడం మూలంగా మన దేశంలో ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా గమనించవచ్చు. కాబట్టి ఆదాయ అసమానతలు అంటే సో ఇక్కడ మనకున్నటువంటి మొత్తం ఆదాయంలో జాతీయ ఆదాయంలో ఎంత శాతం జనాభా ఎంత మేరకు ఆదాయాలను పొందుతున్నారో తెలిపేదాన్ని మనం ఆదాయ అసమానతలు సూచిస్తాయి. దీన్ని లారెంజ్ వక్రరేఖ ద్వారా సూచించడం జరుగుతుంది. లారెంజ్ కర్వ్ ద్వారా మనము ఆదాయ అసమానతలను సూచిస్తాం. లారెంజ్ అనే అతను మొత్తం జనాభా ఏ మేరకు ఎంత శాతం ఆదాయాలను కలిగి ఉన్నారనే విషయాన్ని లారెంజ్ వక్రరేఖ ద్వారా వివరించడం జరిగింది ఈ ఆదాయ అసమానతలను. సో భారతదేశంలో ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే lack of human capital. As per 2001 census, 65.3% of total population of India is literate and the rest 34.7% still remains illiterate. సో ఇక్కడ మన 2001 సెన్సస్ ప్రకారము 65.3% మంది మాత్రమే అక్షరాస్యులు కావడం జరిగింది. మిగతా 34.7% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. సో దీనికి కారణం అంటే మానవ మూలధనం కొరత అని చెప్పొచ్చు. ఇన్ మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ ఇన్ లైక్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా ద లెవెల్ ఆఫ్ ఇల్లిటరసీ ఈజ్ ఈవెన్ బిలో 3%. జస్ట్ అంటే అక్కడ కూడా ఏదో కొంతమంది 1%, 2% మియర్లీ వాళ్ళ అక్కడ నిరక్షరాస్యత ఉంది. భారతదేశంలో ఇంకా చాలా నిరక్షరాస్యత అత్యధిక స్థాయిలో ఉంది. 2011 సెన్సస్ ప్రకారం చూసిన అక్షరాస్యత ఇంకో 10% పెరిగింది తప్ప ఇంకో 20-25% మంది ఇంకా నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అదేవిధంగా మనకు మానవ మూలధనం అంటే ఏంటంటే మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవసరమయ్యే పెట్టుబడిని మానవ మూలధనము అంటాము. అంటే మానవ వనరుల నాణ్యతను పెంచడానికి అవసరమైనటువంటి విద్య వైద్య సదుపాయాల కల్పన కోసము
ఒక దేశంలో అందుబాటులో ఉన్నటువంటి పెట్టుబడిని లేదా డబ్బును మానవ మూలధనము అంటాము. ఈ మానవ మూలధనం అనేది భారతదేశంలో కొరతగా ఉంది. అంటే మనకు ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నాము కాబట్టి ప్రతి రంగానికి ప్రతి దాంట్లో మనకు పెట్టుబడి అనేది కావాల్సి వస్తుంది. కాబట్టి సో మొత్తం మీద చూసినప్పుడు ఈ విద్యా వైద్య సదుపాయాల కల్పన కోసము మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో చేసే పెట్టుబడి చాలా తక్కువగా ఉంది. దానికి కారణం మూలధనం కొరతగా ఉండడం. మనము అభివృద్ధి సాధనలో భాగంగా మనకు ఈ మానవ మూలధనం కొరత అనేది మనకు అడ్డంకులను కల్పిస్తుంది. అంటే నిరక్షరాస్యత కానివ్వండి, తర్వాత వైద్య సదుపాయాలు తగినంతగా అందుబాటులో లేకపోవడం వలన చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. The economy of our country is suffering from technological backwardness. Obsolete techniques of production are largely being applied in both agriculture and industrial sector of our country. సో మనం సాంకేతికంగా చూసినట్టయితే చాలా వెనుకబడి ఉన్నాము. ఇక్కడ అంటే పురాతనమైనటువంటి సాంకేతిక పద్ధతులను మనము వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగం లోపల ఉపయోగించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ అంటే మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు ఒక విధంగా చూస్తే మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మనకు సాంకేతిక ద్వంద్వత్వం అనేది కనబడుతుంది. సో సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఏంటంటే ఒకవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని పరిశ్రమలు వాడుతుంటాయి, కొన్ని సంస్థలు వాడుతుంటాయి. మరోవైపు పురాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అదే సమయం లోపల మరికొన్ని సంస్థలు ఉపయోగిస్తూ ఉంటాయి. ఒకవైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానము, మరోవైపు పురాతన సాంకేతిక పరిజ్ఞానము ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో ఏకకాలం దాన్ని సాంకేతిక ద్వంద్వత్వం అంటాం మనం. సో మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఒకవైపు ట్రాక్టర్లు అధునాతన పరికరాలను ఉపయోగించి వ్యవసాయం చేయడం ఒకవైపు చూస్తుంటాం. అదేవిధంగా ఇంకా చెక్క నాగలితో ఎడ్లతో దున్ని సాగు చేయడం మరోవైపు చూస్తుంటాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల లోపల కూడా ఈ యొక్క సాంకేతిక ద్వంద్వత్వం మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానము అనేది భారతదేశంలో వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఇంకా పూర్తి స్థాయిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదని చెప్పవచ్చు. సోఫిస్టికేటెడ్ మోడర్న్ టెక్నాలజీ is being applied in productive units at a very limited scale as it is very much expensive. Moreover, it is very much difficult to adopt modern technology in Indian productive system with its untrained, illiterate and unskilled labor. సో ఇక్కడ మనకు భారతదేశం లోపల ఈ కొన్ని మాత్రమే ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, అధిక వ్యయంతో కూడుకున్న పని. కాబట్టి చాలా కొద్ది సంస్థలు మాత్రమే దాన్ని ఉపయోగించగలుగుతున్నాయి. కానీ ఇక్కడ మన దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి అంటే దాని పట్ల అంటే నైపుణ్యం కలిగినటువంటి అక్షరాస్యత అంటే దానికి సంబంధించిన విద్యను అభ్యసించి నైపుణ్యం కలిగినటువంటి అదేవిధంగా శిక్షణ పొందినటువంటి శ్రామిక జనాభా అనేది తక్కువగా ఉంది లేదా కొరతగా ఉంది. కాబట్టి మన దేశంలో ఇంకా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాము. తర్వాత దస్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ పూర్ టెక్నాలజీ అండ్ లోవర్ స్కిల్స్ ద ప్రొడక్టివిటీ ఇన్ బోత్ ద అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఇస్ వెరీ లో. కాబట్టి ఇక్కడ ఉత్పాదకత అనేది మనము పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాలలో ఉత్పాదకత తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది మన దేశంలో ఉండేటువంటి లక్షణము. ఇక అండర్ యూటిలైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్. సో ఇక్కడ సహజ వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడము, సహజ వనరుల అల్ప వినియోగము. మనం చూసినట్టయితే మన దేశంలో
సహజ వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేచురల్ ఎండోమెంట్స్, ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ రిచ్ కంట్రీ. వేరియస్ టైప్స్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ విచ్ ల్యాండ్, వాటర్, మినరల్స్, ఫారెస్ట్ and power resources are available in sufficient quantity in the various parts of the country. సో మన దేశంలో ఇక్కడ ఒక కొటేషన్ చెప్తాం మనం, ఏంటంటే తల్లి రత్న గర్భ, తనయులు గర్భ దరిద్రులు. అంటే ఇక్కడ భారతదేశం యొక్క భూభాగంలో రత్నాలు అంటే అనేక విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది. రకరకాల ఖనిజాలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని మనము ఉపయోగించుకోలేకపోతున్నాము, ఉపయోగించుకోగలిగిన స్థితిలో లేము. ఎందుకంటే మనకు వాటిని వెలికి తీయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, వాటిని వాడుకొని మనం ఉత్పత్తి ప్రక్రియను చేపట్టడానికి కావాల్సినటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానము తక్కువగా ఉండడం లేదా తగినంతగా లేకపోవడం మూలంగా ఈ వనరులను ఉపయోగించుకోలేకపోతున్నాం. మనకున్నటువంటి అంటే భూ వనరులను కానీ నీటి వనరులు కానీ మనం చూసినట్టయితే నీటి వనరులను చాలా వరకు 70% నీటి వనరులు మనం సముద్రంలో వెళ్ళి కలిసిపోతున్నాయి వర్షాల మూలంగా కురిసినటువంటి నీరు. సో ఇక్కడ మనం ఆ 70% నీరు వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రాజెక్టులో నిర్మించుకోవాలి, దానికి పెట్టుబడి కావాలి, సాంకేతిక పరిజ్ఞానము కావాలి, అప్పుడు వాటిని ఉపయోగించుకోగలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క ఖనిజ సంపదను వెలికి తీయగలగాలి, వాటిని గుర్తించడము, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా వాటిని గుర్తించడము, సర్వే చేయడము, వెలికి తీయడము, వాడుకోవడం. ఇలా చేయాలంటే ప్రతి దిశ లోపల పెట్టుబడి అవసరమవుతుంది, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది, సో నైపుణ్యం కూడా అవసరమవుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ మరియు పవర్ రిసోర్సెస్, సో హైడల్ పవర్ను మనము తయారు చేసుకోవచ్చు ప్రాజెక్టులు నిర్మించుకున్నట్టయితే, బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా. అదేవిధంగా సో ఇక్కడ మన దేశంలో వనరుల కొరత లేదు. వనరులను ఉపయోగించుకోవడానికి కావలసిన వనరులు అంటే డబ్బులు, పెట్టుబడి లేదా మూలధనం అనేది మన దేశంలో కొరతగా ఉంది, తగినంతగా లేదు. డ్యూ టు ప్రిమిటివ్ టెక్నిక్స్, shortage of capital and small extent of the market, such as huge resources remain largely underutilized. A huge quantity of mineral and forest resources of India still remains largely unexplored. Until recently, India was not in a position to develop even 5% of total hydropower potential of the country. సో ఇక్కడ మన దేశంలో అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోలేని స్థితిలో భారతదేశం ఉంది. అంటే అటవీ వనరులు కావచ్చు, ఖనిజ వనరులు కావచ్చు, ఇంకా చాలా వరకు వనరులు కనుగొనబడలేదు. అంటే వాటిని కనుగొనడానికి కావాల్సిన టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేసినట్టయితే మనము ఇంకా వనరులను కనుక్కోవచ్చు. దీంట్లో మనకు 5% కూడా మనం ఉపయోగించుకునే మనకున్నటువంటి హైడల్ పవర్ శక్తి లోపల మనము 5% లోపల ఉపయోగించుకోగలిగే స్థితిలో ఉన్నాం. అంటే మనకున్న పొటెన్షియల్ ఏదైతే ఉందో 100% పొటెన్షియల్ ఉంటే దానిలో జస్ట్ బిలో 5% మనము హైడ్రల్ అంటే జల విద్యుత్ శక్తిని మనం తయారు చేసుకోగలుగుతున్నాం. మిగతా అంతా వృధా ఉపయోగించుకోలేకపోతున్నాం. మనము దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానము మరియు కావలసినటువంటి మూలధనము లేకపోవడం మూలంగా. ఇక నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. సో అవస్థాపన సౌకర్యాల కొరత. ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ is one of the serious problems from which the Indian economy has been suffering till today. These infrastructural facilities include transportation and communication facilities, electricity generation and distribution, banking and credit facilities, economic organization, health and educational institutes. సో దీంట్లో ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాల లోపల చూసినట్టయితే వీటిని మనం రెండుగా వర్గీకరిస్తాం. ఒకటి సాంఘిక అవస్థాపన సౌకర్యాలు, రెండవది ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు. సాంఘిక అవస్థాపన సౌకర్యాల లోపల విద్య, వైద్యము వస్తే, ఆర్థిక అవస్థాపన సౌకర్యాల లోపల రవాణా కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, బీమా, బ్యాంకింగ్, పరపతి సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఆర్థిక అవస్థాపన సౌకర్యాల కిందకి వస్తాయి. ఇవన్నీ భారతదేశంలో తగినంతగా లేవు. అంటే ఇక్కడ
అవస్థాపన సౌకర్యాలు అసలే లేవని కాదు, మనకు తగినంతగా ఇంకా వేగంగా అభివృద్ధి సాధించడానికి కావలసినంతగా అవస్థాపన సౌకర్యాలు లేవు. కాబట్టి మన దేశంలో అవస్థాపన సౌకర్యాలు అన్నటువంటి ఇవన్నీ రవాణా ఫెసిలిటీస్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వీటిలో శక్తి వనరులు కావచ్చు, వీటిని గమనించినట్టయితే మన దేశంలో ఇవి కొరతగా ఉన్నాయి. వీటి కొరత అనేది ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది, ఆ అభివృద్ధి తక్కువగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి మనము ఇవి ఎప్పటివరకైతే ఈ పూర్తి స్థాయి లోపల అవస్థాపన సౌకర్యాలు అందుబాటులోకి రావో అప్పటి వరకు, అంటే వాటిని పూర్తి స్థాయిలో మనము అభివృద్ధి పరుచుకోలేకపోతామో అప్పటి వరకు భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశముగానే ఉంటుంది. అవస్థాపన సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు అభివృద్ధి అనేది వేగవంతమవుతుంది. కాబట్టి మనము అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ద టూ మోస్ట్ వైటల్ సెక్టర్స్, దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, కుడ్ నాట్ మేక్ మచ్ హెడ్వే ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇన్ ద కంట్రీ. సో మనం చూసినట్టయితే ఇప్పుడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గాలు ఉండాలి, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉండాలి, విద్యుత్ శక్తి అందుబాటులో ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీమా, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులోకి రావాలి, రవాణా సాధనాలు అందుబాటులోకి రావాలి, గిడ్డంగి సదుపాయాలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కిందకి వస్తాయి. ఇవి రెండు ప్రధానమైనటువంటి సెక్టర్లు. సో ఇక్కడ మనం అవస్థాపన సౌకర్యాలన్నీ కూడా సేవా రంగంలో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ రెండు రంగాలు అంటే వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ అభివృద్ధి చెందాలి అంటే మనకు ఈ యొక్క సేవా రంగంలో భాగంగా ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక నెక్స్ట్, లో లెవెల్ ఆఫ్ లివింగ్. సో మన దేశంలో చూసినట్టయితే జీవన ప్రమాణము చాలా తక్కువగా ఉంది. నియర్లీ 25 to 40% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా సఫర్స్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. The average protein content in the Indian diet is about 49 grams only per day, in comparison to that of more than double the level in the developed countries of the world. సో ఇక్కడ మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే ఒక వ్యక్తి తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్స్ 49 గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి. అదే అభివృద్ధి చెందిన దేశాలతో పోతే సగం ఉంది మనకు. సో ఇక్కడ సుమారుగా 25 నుంచి 40% జనాభా మాల్ న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటి? వ్యక్తులు అంటే ఆరోగ్యంగా ఉండడానికి, సమర్థవంతంగా పని చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చే ఆహారాన్ని మనం పౌష్టికాహారం అంటాం. సో దానిలో భాగంగా వాళ్ళకి మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉండే ఆహారము, పౌష్టికాహారం అనేది అందడం లేదు. సో 25 నుంచి 40% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ పౌష్టికాహార లోపం అనేది అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది, అనారోగ్యాలకు దారితీస్తుంది, వ్యక్తుల యొక్క సామర్థ్యము తక్కువగా ఉండడానికి దారితీస్తుంది. కాబట్టి మన దేశంలో జీవన ప్రమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే జీవించే కాలం దీనివల్ల తగ్గిపోతూ ఉంది. In 1996, the daily average calorie intake of food in India was only 2,415 calories in comparison to that of 3,400 calories per day in various developed countries of the world. అంటే ఇక్కడ 1996లో ఒక రోజు సగటుగా తీసుకునేటువంటి క్యాలరీల 2,400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలితే అది అభివృద్ధి చెందిన దేశాలతో ఇంకా 1000 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళకు ఆ ఆహారము అనేది అంత మేరకు అందుబాటులో ఉంది అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మనం చూసినట్టయితే భారతదేశం లోపల సో ఇక్కడ సరాసరి జీవితకాలం అనేది 1951 సంవత్సరంలో మన దేశంలో సగటు జీవన ప్రమాణం లేదా ఆయు ప్రమాణం 32 సంవత్సరాలు ఉంటే ఇది 2007 సంవత్సరం నాటికి 63.4 సంవత్సరాలకు పెరిగింది. కానీ ఇది
అభివృద్ధి చెందినటువంటి జపాన్ లేదా అమెరికా దేశాలతో పోల్చి చూస్తే జపాన్లో 88 అట్లా ఉంది, 90s వరకు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఇంకా 20 సంవత్సరాలు వెనుక ఉంది సగటు ఆయు ప్రమాణం. సో భారతదేశం అనేది ఈ విధంగా తక్కువ స్థాయి జీవన ప్రమాణము కలిగి ఉంది. సో ఇవన్నీ కూడా భారతదేశం యొక్క మౌలిక లక్షణాలను తెలుపుతాయి. అదేవిధంగా మనకు విదేశీ చెల్లింపుల శేషంలో లోటు ఉండడం అనేది నిరంతరంగా మనం గమనిస్తాం. ఇంకా ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలను మనము తీసుకున్నట్టు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనము గమనించినట్టయితే భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని చెప్పడానికి పై లక్షణాలన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే మనపైన, మన భుజస్కంధాలపైన భారం ఉంది. మనం నైపుణ్యమైనటువంటి విద్యను అభ్యసించాలి, మంచి నైపుణ్యాలను పొంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొనాలి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. సో కాబట్టి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ వైపుగా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయవలసిందిగా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పాఠాన్ని ముగించడం జరుగుతుంది.